నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి చర్చించుకుందాం. కేరళ హైకోర్టు సుస్పష్టంగా ఇంకో డబుల్ మీనింగ్ అంటే ఎటువంటి అంబిగ్విటీ లేకుండా ఒక తీర్పు చెప్పింది. దేశం ముందు, తర్వాతే మతం. దేశంలో ఉండే చట్టమే మొదలు వర్తిస్తుంది, మీ పర్సనల్ చట్టాలు తర్వాత వర్తిస్తాయి అనే తీర్పు చెప్పింది. ఎక్కడొచ్చిందంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అనేది మన దేశంలో ఉంది. అది కంటిన్యూ అవుతుంది. అది కేరళలో కూడా ఉంది. అక్కడ 16 ఏళ్లలోపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టయితే ఆ మ్యారేజ్ చెల్లదు. ఎందుకంటే అది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుంది. కానీ వాళ్ళు అక్కడ తీసుకున్న పాయింట్ ఏంటంటే, మా షరియత్ ప్రకారము ప్యూబర్టీ అయిన తర్వాత మేము మ్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉంటాము, సో మాకు ఇది వర్తించదు, ఈ చట్టం వర్తించదు అనేది వాళ్ళ పాయింట్. దీని మీద క్లారిటీ చేస్తూ హైకోర్టు క్లియర్ కట్గా చెప్పేసింది, దేశం ముందు మతం తర్వాత. ఎందుకంటే ఈ దేశంలో మహిళలకు కానీ పిల్లలకు కానీ కొన్ని చట్టాలు వాళ్ళకు ప్రత్యేకించి ఉన్నాయి. ఆ చట్టము ఒకవేళ పర్సనల్ లాకు వ్యతిరేకమైన ఆ చట్టాలే వర్తిస్తాయి అని చెప్పేసి క్లియర్ చెప్పి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. దీన్ని ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కూడా మెయింటెనెన్స్ విషయంలో అదే చెప్పింది. ముస్లిం మహిళలకు కూడా హిందూ మహిళకు వర్తించే మెయింటెనెన్స్ యాక్టే వర్తిస్తుందని చెప్పింది. అలాగే ఇప్పుడు కేరళ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అవి ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు అన్నట్టే, కానీ ఎక్కడికక్కడ జ్యుడిషియరీ తన రెక్టిఫై చేస్తూనే ఉంది. మరి అటువంటిప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్కి వచ్చిన అభ్యంతరం ఏముంది? ఎవరికి అభ్యంతరం ఉండాలి? ఎందుకు అభ్యంతరం ఉండాలి? దీని మీద చర్చ జరగాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే ఏదో మతానికి వ్యతిరేకం అనేది కాదు. నిజమైన సెక్యులర్కు దాన్ని వ్యతిరేకించాడు. అందుకొరకు ఈ తీర్పు యూసీసీ వద్దు అనుకునే వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది కేరళ హైకోర్టు మాత్రమే ఇచ్చింది కదా, సుప్రీంకోర్టుకి వెళ్దామని అనుకుంటుండొచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా 9 మంది జడ్జెస్ దీని మీద తీర్పు ఇచ్చినా ఖచ్చితంగా అది ఈ తీర్పే అమలు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. సబ్స్క్రిప్షన్ చేయడం మరవద్దు, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్లు మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ.